ఆసిఫాబాద్ జిల్లాలో విషాదం. పులి పంజాకు ప్రాణాలు కోల్పోయిన యువతి. ఆసిఫాబాద్ జిల్లా గన్నవరం సమీపంలో ఘటన. ప్రాణాలు కోల్పోయిన యువతి లక్ష్మికి 21 సంవత్సరాలుగా గుర్తించిన స్థానికులు. పత్తి చేల్లో పత్తి తీసే సమయంలో హఠాత్తుగా దాడి చేసిన పులి దాడికి అక్కడికక్కడే మృతి చెందిన లక్ష్మి. తోటి కూలీలు కేకలు వేయడంతో పులి పరారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు పులి కోసం గాలింపు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో గన్నవరం సమీపంలో దారుణం జరిగింది. 21 ఏళ్ల లక్ష్మి అనే యువతిపై పులి దాడి చేసింది. పత్తి చేల్లో ఉదయం పత్తి తీస్తుండగా హఠాత్తుగా పులి దాడి చేసినట్లుగా సమాచారం. తోటి కూలీలు గట్టిగా కేకలు వేయడంతో లక్ష్మిని వదిలి పులి అడవిలోకి పారిపోయినట్లుగా స్థానికులు గుర్తించారు. అయితే తీవ్ర గాయాల పాలైన లక్ష్మిని ఆసుపత్రికి తరలించిన ఫలితం లేకపోయింది. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తేల్చడంతో స్థానికంగా విషాద ఛాయలు కమ్ముకున్నాయి. చిన్న వయసులోనే తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో యువతి మృతి పట్ల తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. స్థానికంగా కూడా యువతి మృతి కలకలం రేపుతోంది. గన్నవరం సమీపంలో చుట్టూ అడవి ప్రాంతం కావడంతో అడవి మృగాలు ఎటువైపు నుంచి వచ్చి దాడి చేస్తాయోనని పరిసర ప్రాంతాల ప్రజలు ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని జీవిస్తున్నట్లుగా చెప్తున్నారు. గతంలో కూడా క్రూర మృగాల బారిన పడి పలువురు మరణించారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఘటనపై అటవీ శాఖకు ఎన్నో సార్లు ఫిర్యాదు చేశామని, అయినప్పటికీ అధికారులు నిర్లక్ష్య ధోరణినే ప్రదర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక మృతి చెందిన లక్ష్మి కుటుంబానికి 10 లక్షల పరిహారం ఇవ్వాలని, అలాగే కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేయడంతో అందుకు అటవీ శాఖ అంగీకరించినట్లుగా తెలుస్తోంది. ఇక మహారాష్ట్ర అటవీ ప్రాంతం నుంచి పెద్ద పులులు వస్తున్నాయని, గత 4 ఏళ్ల కాలంలో పులుల దాడిలో 4 మరణించారని స్థానికులు చెబుతున్నారు. అయితే క్రూర మృగాల బారిన పడుతున్న వారంతా కూలీలు, రైతులే కావడం గమనించాల్సిన విషయం. పంట చేళ్లలో ఉన్న వారిని లక్ష్యంగా చేసుకుని పులులు దాడులకు పాల్పడుతున్నట్లుగా తెలుస్తోంది. లక్ష్మిపై దాడి చేసిన పులి కూడా మహారాష్ట్ర నుంచి వచ్చినట్లు అటవీ సిబ్బంది తేల్చారు. ఏది ఏమైనప్పటికీ పులి బారిన పడి చిన్న వయసులోనే తిరిగిరాని లోకాలకు వెళ్లిన లక్ష్మి మృతి పట్ల పరిసర ప్రాంతాల ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.